హలో ఎవరైనా ముందుగా అందరికీ సారీ చెప్పాలి. తెలుసో తెలియకో నేనైతే అందరిని బాధ పెట్టాను. లాస్ట్ వరకు చూడండి చెప్తాను. 2 3 5 2 తర్వాత 5 ఉంది. 2 3 4 తెచ్చుకుంటావా? వస్తున్నా నాన్న బొట్టు పెట్టుకొని. నీకెందుకే సరే రారా. అందరూ ఎలా ఉన్నారు? హవికి ఫీవర్ వచ్చింది కదా, ఈరోజు కూడా ఫీవర్ అయితే ఉంది. మార్నింగ్ లేచి చూసేసరికి 100 ఉంది. సడన్గా అసలు హవికి ఫీవర్ ఎందుకు వచ్చిందో నాకైతే ఏం అర్థం కాలేదు. నిన్నటి వీడియో ఎంత కష్టపడి చేశానో తెలుసా, ఎంత మంచి కంటెంట్ చేశానో అస్సలు చూడరు. అందుకే నాకు చాలా బాధేసిద్ది. ఎంత మంచిగా ఆలోచించి క్రియేటివ్గా చేద్దామన్నప్పుడు అసలు ఎవ్వరు సపోర్ట్ చేయరు. నార్మల్ వ్లాగ్స్ అయితేనే ఇష్టపడుతున్నారు. అందుకే నాకు ఏమన్నా కొత్తగా చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఈ వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్లో చెప్పాను కదా, తెలుసో తెలియక నేనైతే చాలా మిస్టేక్స్ చేస్తాను. సో నన్నైతే క్షమించేసేయండి. ఎందుకు అలా అంత పెద్ద మాటలు చెప్తున్నాను కూడా చెప్తాను. సో మార్నింగ్ అయితే లేచాను. బ్రేక్ఫాస్ట్కి అయితే 3 రోజుల నుంచి ఇంట్లో ఏం తయారు చేయట్లేదు. ఇంకా బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చేసాం. హవికి కూడా పెట్టేసాము. దాని తర్వాత ఇంకా సడన్ గబగబా ఈరోజు సాటర్డే కాబట్టి టమాటా పప్పు వండుదామని చెప్పి కందిపప్పు అయితే నానబెట్టేసాను. ఇంకా టమాటాలన్నీ కట్ చేసి అయితే వేస్తున్నాను. ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా కాగిపోతున్నాయి. బియ్యం కూడా కడిగి పెట్టాలి. బియ్యం కూడా లేవు. అంటే మొన్న డిమార్ట్కి వెళ్ళాం కానీ అక్కడ మేము తినే బియ్యం దొరకలేదు, అందుకే తెచ్చుకోలేదు. నిన్న మా ఆయనకి చెప్పడమే మర్చిపోయాం. మా ఆయన వచ్చేటప్పుడల్లా రోజు అడుగుతాడు ఏం కావాలని చెప్పి. నాకు అస్సలు గుర్తుండవు, మర్చిపోతూ ఉంటానన్నమాట. ఇంకా అస్సలు గుర్తులేవు. ఇంకా అప్పుడైతే వెళ్ళి తీసుకురండి అని చెప్పాను. సరే వెళ్తాంలే అని చెప్పారు. దాని తర్వాత మేమైతే రెడీ అయిపోయాము. యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళాలనుకున్నాం కానీ బయటకైతే వెళ్ళలేకపోయాము. ఇంకా బట్టలు అయితే నిన్న వాష్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా వాష్ చేసిన. రోజుకి ఏ పూట కాకపోతే వాష్ చేసినా సరే అదేంటో బకెటెడ్ బట్టలు వస్తున్నాయి. వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు ఏం తెలియలేదు. వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు అయితే డే మార్చి డే అయితే వాష్ చేసేదాన్ని. ఇప్పుడైతే నేను అన్నన్ని పేరబెట్టుకోలేను, నా వల్ల కాదు. ఒకేసారి ఉతకాలన్నా సరే విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఎప్పుడప్పుడు వాష్ చేసేసుకుంటే నాకు కూడా భారంగా ఉండదు. అండ్ వీళ్ళకి హవికి ఏంటంటే ఎక్కువ బట్టలు అంటే ఉంటాయి కానీ ఆ ప్యాంట్స్ అలాంటివి తక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఉతుకోవాలి. మెయిన్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా నైట్ టైం వేసేవి స్మార్ట్ బంప్స్, ఇవి క్లాత్ డైపర్స్, అవి అయితే ఖచ్చితంగా నేను రోజు ఉతికేస్తూ ఉంటాను. ఎందుకంటే నైట్ టైం అవే మమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటాయి. సో మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారనమాట, ఎంత వయసు వస్తే పిల్లలకి డైపర్స్ వేస్తారా అని చెప్పేసి. సో పిల్లలు కదండి, చిన్నగా ఉంటారు, వాళ్ళకి ఇంకా ఏం తెలియదు. నైట్ టైంలో వాళ్ళు పోసేస్తారు, లేకపోతే చెప్పాలనే విషయం తెలీదు. అవికి ఏమి 4-5 ఇయర్స్ కాదండి, కొంతమంది 10 ఇయర్స్ వరకు కూడా అలా చేసే వాళ్ళు ఉన్నారు. అదేం గొప్ప విషయం కాదు, నేనేం వాళ్ళనే వెనకేసుకు రావట్లేదు. కానీ అట్లీస్ట్ ఇంకా 1 or 2 ఇయర్స్ అయితే టైం పడుతుందండి, నిదానంగా అలవాటు చేస్తాము. ఇప్పుడే కాబట్టి మార్నింగ్ అంతా చెప్తాడండి, ఎప్పుడైనా ఒకసారి పోసేస్తాడు. కానీ నైట్ టైం ఒకటే ఇబ్బంది. కానీ ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో అవేంటంటే బెడ్స్ కూడా పాడవకుండా ఉంటాయి. లేదంటే పద్దాడు దుప్పట్లు వాష్ చేసుకోవాలన్నా కష్టమైపోయింది కదా. పైగా ఇప్పుడు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఇంకా కష్టం. వాషింగ్ మిషన్ లేకుండా బతకలేవా అని చెప్పి మీరు అనొద్దు. అవితోటి ఇవన్నీ చేసుకోవడం చాలా కష్టం అండి. ఒక్కొక్కసారి అస్సలు కోఆపరేటే చేయడు. బాత్రూంలోకి వెళ్ళి బట్టలు ఉతకడానికి కూడా ఉండదు. మాకేంటంటే కామన్గా బయట వాష్ చేసుకోవడానికి ఉండదు. ఏం చేయాలన్నా అంత బాత్రూంలోనే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నెళ్ళు కన్సిస్టెంట్గా ఉండిద్ది కాబట్టి. సో అందుకనైతే ఇంకా మీషో నుంచి నేను చాలా ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవన్నీ అయితే వచ్చినాయి. సో ఎందుకు ఇన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెడుతున్నావు, ఎందుకు రివ్యూస్ చేస్తున్నావు అని అయితే అనొద్దండి. సో రివ్యూస్ చేయడం వల్ల లింక్స్ నుంచి మనకైతే అమౌంట్ అయితే వస్తుందండి, కమిషన్ లాగా. సో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు 3 శాలరీస్ వచ్చినాయండి అంతే. అసలు ఎంత కష్టపడి కంటెంట్ చేసినా సరే వ్యూస్ అయితే అస్సలు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు ఏంటో అర్థం కాదు. నాకంటే స్లోగా నార్మల్గా చేసే వాళ్ళకి కొంతమందికి వ్యూస్ ఉంటాయి. అంటే అది వాళ్ళ లక్కేనండి, అది వాళ్ళకి మంచి విషయమే కదా. సో అలా అన్నమాట. సో ఒక్కొక్కరికి టైం పడుతుంది. పోనీ నాకు ఇంతవరకే సపోర్ట్ ఉంది అనుకుంటా నేను. కానీ ఎప్పటికొకప్పటికి నేను కూడా మంచిగా ట్రై చేస్తాను. వంటలు చేద్దాము అంటే నాకేమో పెద్దగా వంటలు ఏమి రావండి. ట్రై చేసినా కూడా కష్టమైపోయిద్ది. అనవసరంగా చేసి అంత ఖరాబ్ చేసి గందరగోళం చేయడం ఎందుకులే అని చెప్పి చేయను. సో మీషో నుంచి ఈరోజు నాకు ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయో చూపిస్తా. ఒకసారి వస్తే ఆర్డర్స్ అన్నీ, లేకపోతే ఇంకా రావు. సో ఇక్కడైతే నేను ట్విన్నింగ్కి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మీరు నిన్న షార్టే చూసారు కదా, వ్యాలంటైన్స్ డేది మా ఆయనకి గిఫ్ట్స్ ఇచ్చాను కదా, అదనమాట. దాంతోపాటు నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ చూపిస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేవి పిన్ చేస్తాను, చూడండి. ఎవరికైనా ఏమన్నా కావాలంటే చూడండి. నేను అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే తీసుకుంటాను. తెలుసు కదా మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండిద్దో.
ఇది వచ్చేసి నేను బ్లాక్ డ్రెస్ తీసుకున్నానండి. అస్సలు ఎంత బాగుందో మీషోలో. ప్యాంట్ కూడా లైనింగ్ వచ్చింది, చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది, అండ్ టాప్ అయితే అద్రిపోయింది. నేను ఎం సైజ్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే నేను అప్పుడు సేల్కి పెట్టాను కదా, మొన్న ఒకళ్ళు అయితే చాలామంది డ్రెస్ బాగుందని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. నేను పెట్టినప్పుడైతే ఎవ్వరు తీసుకోలేదండి. సో దాని గురించి కూడా నేను ముందు చెప్తాను. ఈ డ్రెస్ నాకు 680 రూపీస్ అట్లా పడింది. చాలా చాలా వర్త్ అండి. నేను సపోజ్ చెప్తున్నా, మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా మనం షాప్కి వెళ్ళి రావడానికి 100 రూపీస్ తక్కువ అయిపోతాయి. మనం ఇంట్లో నుంచి చక్కగా ఫోన్లోనే చూసి పెట్టుకుంటాము. దానివల్ల మనకి ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తుంది, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అవి కోసమని రెడ్ అంటాడు కదా, రేపు శివరాత్రి అవన్నీ కూడా ఉన్నాయి కదా పండుగలు, అందుకని చెప్పి ఎథ్నిక్ వేర్లో ఇట్లాంటి డ్రెస్సెస్ లేవు అని చెప్పి అయితే తీసుకున్నా. సో క్వాలిటీ ఎలా వచ్చిద్దో, కాటనే వచ్చిద్దో రాదో అని చెప్పి చూశాను, కానీ కాటనే వచ్చిందండి. అమ్మయ్య అనుకున్నా నేనైతే. సో అవి ఇప్పుడు ప్రజెంట్ నిద్రపోతున్నాడు అన్నం తినేసి. లేచిన తర్వాత ట్రై చేస్తానా లేకపోతే రేపు ట్రై చేస్తానో తెలియదు, కానీ ముందైతే తీసుకున్నాను. సరిపోయిద్ది, కొంచెం లూజే అయిద్దిలేండి. ఎదిగే పిల్లలకి కొంచెం లూజ్గా తీసుకోవడమే బెటర్ కదా. ఇది వచ్చేసి ఒక నెక్ సెట్ అయితే తీసుకున్నాను. నేను ఒక వైట్ కలర్ నెక్ సెట్ పెట్టుకున్నప్పుడల్లా అందరూ అడుగుతూ ఉంటారు కదా, అందుకే ఈ నెక్ సెట్ అయితే తీసుకున్నాను. ఎవరికైనా కావాలి, యూజ్ అవుతుందేమో, రివ్యూస్ చేస్తే కొనుక్కుంటారు కదా అని చెప్పి. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు 700 రూపీస్ అయితే పడిందండి. 700 రూపీస్ పడింది. బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో నెక్ దగ్గర చైన్ మాత్రం నుంచున్నట్టు అనిపిలా, మెలికి తిరుగుతున్నట్టు అనిపించింది. మిగిలినంత క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ ఓకే ప్రోడక్ట్ అని చెప్పాలి. సో అదనమాట, తీసుకున్న అన్నింటిలో నాకైతే అంతగా నచ్చలేదు. దాని తర్వాత ఇది వచ్చేసి జస్ట్ 75 రూపీసేనండి. చూసేదో దాంతర అనుకోవద్దు, అస్సలు ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యిద్ది. మనము పాలిథిన్ కవర్స్ ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాం కదా, అన్నీ ఇందులో పెట్టేసి మనం ఇట్లా తీసుకోవచ్చు అనమాట. సో జస్ట్ 75 రూపీస్ అండి. అసలు ఎంత తక్కువ ప్రైస్కి వస్తుందో అసలు. సో నేను లింక్స్ ఇస్తాను చూడండి. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇది వచ్చేసి కిచెన్ క్లీనర్కి సంబంధించిందండి. సో ఈ మధ్య నేను ఎక్కువగా ప్రమోషన్స్, కొలాబరేషన్స్ వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడేనండి నా కొలాబరేషన్ వీడియోస్ వస్తున్నాయి. ఏమన్నా బోరింగ్గా ఉన్నాయి ఏంటో చెప్పడం మర్చిపోద్దు. సో నాకు యూట్యూబ్ నుంచి 2-3 మంత్స్కి కానీ శాలరీ పడట్లా. అది కూడా $100 అవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంకా నాకు వచ్చే ₹1 ఏదైనా ఉందంటే అది కొలాబరేషన్స్. అది కూడా ఒక 1 or 2 months నుంచేనండి అది కూడా వస్తుంది. అంతకుముందు అవి కూడా లేవు. ఎంత కష్టపడేది కూడా మనము మనీ కోసమే కదండి. అండ్ దట్టు మీకు యూజ్ అయ్యే ప్రొడక్ట్సే చూపిస్తాను. ఈ డ్రెస్ అయితే నేను పడిపోయానండి, ఫ్లాట్ అయిపోయాను. బర్త్డేస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఏమన్నా చిన్న అకేషన్స్ కానీ, పెద్ద అకేషన్స్ కానీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా, మ్యారీడ్ ఉమెన్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలండి. దీని ప్రైస్ కూడా నాకు 1100 లోపే పడింది. చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది. పలాజో ప్యాంట్ అయితే చాలా పెద్దది, అసలు లంగా అంత వెడల్పు వచ్చేసింది. టాప్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి, అసలు ఏమాత్రం గుచ్చుకోవట్లేదు. అసలు అది వేసుకున్నా కూడా లుక్ అయితే మారిపోయింది. ఇది వచ్చేసి బెకో రీయూజబుల్ టవల్స్, కిచెన్ టవల్స్ అయితే తీసుకున్నా నేను. అంటే మసిగుడ్లు అయితే యూజ్ చేస్తున్నా కదా, మా ఆయన అయితే ఫుల్ తిడుతున్నాడు, అస్సలు బాగాలేదు, మార్చ్ అని చెప్పి. మీకు తెలుసా ఎంతమందికి మనం పాతగుడ్లు అయితే అసలు మసిగుడ్ల కిందకు వాడకూడదంట, హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. అందుకే మేము సపరేట్గానే మీషోలో తీసుకునే వాళ్ళం. మొత్తానికి ఇవన్నీ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే నేను కెమెరా కోసం సెట్ చేసుకుంటున్నాను, ఎక్కడ మంచిగా వస్తుంది వీడియోస్ అని చెప్పేసి. సో తర్వాత డోర్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకుంటేనే సెట్ అవుతుంది. బట్ వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ బాగుండట్లేదు. సెట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ ఓన్ హౌస్ కాదు, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదని ఒక దీంతో అయితే ఏం సెట్ చేయట్లా. ఈసారి ఎప్పుడైనా ఏదైనా ఊరు చేంజ్ అయితే కనుక ఖచ్చితంగా మొత్తం సెటప్ చేసుకుని మంచిగా సెట్ చేసుకోవాలని ఆశపడుతున్నా. సో ఇక్కడైతే ఎన్ని రోజులు ఉంటాం తెలీదు. అయినా కూడా మా పెళ్ళైనాక 3 ఏళ్ళు కదలకుండా ఉన్నదైతే ఈ ఇంట్లోనే. ఇంకొక 2 months అయితే మేము ఈ ఇంట్లోకి వచ్చి 3 years అయిపోయింది. నేను కన్సీవ్ అయినా 4 monthsకి ఇంట్లోకి వచ్చాం. హవికి కూడా పుట్టేసి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిందో ఈ ఇంట్లోనే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడం, హవి మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ చేయడం అన్నీ జరిగినాయి. సో వ్యాలంటైన్స్ డేకి ఇట్లయితే రెడీ అయ్యాము. చాలామంది అయితే ఈ డ్రెస్ చాలా బాగుందని చెప్పారు. సో మాన్సా సిస్టర్ అని చెప్పి ఒక సిస్టర్ అయితే ఉన్నారండి. ఆ సిస్టర్ని కాదు, చాలామందికి నేను ఈ మధ్య సరిగా కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు కదా, చాలామంది ఫీల్ అవుతున్నారు. సిస్టర్ అంటూ ఉంటాను కదా నేను అందరినీ. అట్లా నేనేమంటే ఇప్పుడు బిజీ అయిపోయి కొంచెం ఆటోమేటిక్ మెసేజెస్కి రిప్లై ఇచ్చేస్తున్నాను. దానివల్ల చాలామంది ఫీల్ అవుతున్నారండి. నేనైతే హార్ట్ఫుల్గా నేను ఎవరిని ఫీల్ చేయాలి, హర్ట్ చేయాలనే ఉద్దేశం కాదు. సో ఇక్కడ ఈ బ్లూ డ్రెస్ చూసారు కదా, ఎంత గ్రాండ్గా రాయల్గా ఉందో, నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. దాని మీద మనకి ముత్యాల వర్క్ వచ్చింది అనమాట. అండ్ చున్నీ కూడా చాలా బాగుంది. డ్రెస్ కూడా చాలా 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 కంఫర్టబుల్గా ఉంది. ఇలాంటి డ్రెస్సెస్ ట్రై చేయాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తానికి నా కోరిక అయితే నెరవేరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. చాలా 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 బాగుంది.
దాని తర్వాత వచ్చేసి ఇదిగోండి బ్లాక్ డ్రెస్. ఈ డ్రెస్ 700 అంటే నాకైతే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదండి. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్లేర్ అసలు. కొంచెం మనకు బొజ్జున్నా సరే మనకి ఇక్కడ టమ్మీ దగ్గర లూజ్ వచ్చేసింది కాబట్టి భలే ఉంది. ప్లాజో ప్యాంట్ కానీ మా ఆయన అయితే భలే ఉందని అంటూనే ఉన్నారు. అబ్బా అసలు ఎంత బాగుందో ఈ డ్రెస్. చున్నీ కూడా భలే సాఫ్ట్గా వచ్చింది. కొంచెం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే సరిపోయిద్ది. 700కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత బాగుంది. సో అదన్నమాట. ఈ డ్రెస్ అయితే నాకు భలే నచ్చిందబ్బా. మా ఆయనకు కూడా బాగా నచ్చింది. అసలు భలే ఉందని అంటూనే ఉన్నారు మా వారు. దాని తర్వాత వచ్చేసి కిచెన్ క్లీనర్ రివ్యూ వీడియో అయితే చేయాలి. ఇవన్నీ చేసేలోపు అవి నిద్ర లేవనే లేచాడండి. దాని తర్వాత నైట్కి డిన్నర్ అయితే చేస్తున్నా. ఇంకా అన్నం ఒకటే వండాను. ఇది వచ్చేసి ఏదో ఒక మూవీ అయితే పెట్టారు మా వారు నెట్ఫ్లిక్స్లో, ఇంగ్లీష్ మూవీ అయితే సూపర్గా ఉంది. ఇంకా మూవీ పెట్టామంటే ఒక 1.5 అవర్ టైము కాన్సన్ట్రేటెడ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక చూస్తూనే ఉంటాం మూవీ. ఇంకా పనులేం అవ్వనట్టే అనిపించింది. కానీ అప్పుడప్పుడు ఇట్లా మూవీస్ చూస్తేనే మైండ్ రిలాక్స్ అవుతుంది, లేదంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే సరిపోయిద్ది. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చాను అనమాట. నిన్న వాష్ చేసి అవన్నీ ఫోల్డ్ చేసుకున్నాను. ఓ పక్కన అవికి వేడి నీళ్ళు కూడా పెట్టాను. అవి కూడా స్నానం చేయించాలి. ఇంకా పప్పు కడగాలి, పప్పు మిక్సీలో వేయాలి, అట్లా అన్నమాట. సో నిజంగా నేనైతే ఎవరిని కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ మనం ఏదైనా మిస్టేక్ చేసామంటే ఖచ్చితంగా సారీ చెప్పాలి. నేనైతే ఎవరిని కావాలని హర్ట్ చేయట్లేదు. అండ్ మీరు అందరు కామెంట్స్ చేస్తారు కదా, మీ అందరి నేమ్స్ నాకు గుర్తుంటాయి. కొంచెం బిజీ అవ్వచ్చు కానీ మీరు మెసేజ్ చెబితే నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను మీకోసమో. లేదు మీరు కొన్ని రోజులు మెసేజ్ చెబితే పర్సనల్గా కూడా మీరు మెసేజ్ చేయగానే అడుగుతాను అన్నమాట. సో అలా అన్నమాట నేను. సో ఆటోమేటిక్ రిప్లైస్ ఇచ్చేస్తున్నా అంతే, తప్పించి మిమ్మల్ని ఏదో హర్ట్ చేయాలి, మీరంటే నాకు కోపం, పగ, ద్వేషం ఏముండవు. మీరందరు సపోర్ట్ చేశారు కాబట్టి కదా నేను ఇక్కడ ఉన్నాను. మీరందరంటే మీరు ఎలా నన్ను ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారో నేను కూడా మిమ్మల్ని ఫ్యామిలీలానే ట్రీట్ చేస్తాను. మీరందరన్నా కూడా నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, చాలా చాలా గ్రేట్ఫుల్గా, బ్లెస్సింగ్గా ఫీల్ అవుతూ ఉంటాను మిమ్మల్ని. మీరందరు నా లైఫ్లోకి రావడం, మీరందరు నన్ను ఇంతలా ప్రేమించడం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతా. ఇంకా మిక్సీ అయితే వేసేసాను దోశల పిండికి. ఇంకా ఒక 4-5 రోజుల దాకా టిఫిన్లకి బాధే లేదు. షింక్లో అంట్లు కూడా క్లీన్ చేసుకున్నా, అవికి స్నానం కూడా చేయించేసా. ఇంకా మూవీ ఇంకా అవ్వలేదు. సో పిండి పప్పు రుబ్బేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. సో ఫెర్మెంట్ అయిన తర్వాత రేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, మాకున్న అతిపెద్ద ఫ్రిడ్జ్లో. సో ఇలా జరిగిందండి వీకెండ్ సాటర్డే అంతా. సో మేము ఇంకా ముందు కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అసలే అమెజాన్ లింక్స్ ఎలా వర్క్ అవుతాయి, విష్ లింక్ నుంచి ఎలా డబ్బులు వస్తాయి, ఫేస్బుక్ నుంచి ఎలా డబ్బులు వస్తాయి, అలాంటి క్వశ్చన్స్ మీకు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మీకు ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేస్తా. ఇంట్లోనే ఉంటూ మనము మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి, బయటికి వెళ్ళకుండా హ్యాపీగా మన పిల్లల్ని చూసుకుంటూ. ఇంకా హవికి ఆకలిసింది, కొంచెం అన్నం ఉంది. నాన్న అన్నం తింటావా అని అడిగాను. తింటానన్నాడు. సరే అని చెప్పేస్తే అవి ఏంటంటే అవినే నెయ్యి వేయాలి అంటాడు. మేము వేసిన ఉప్పు కూడా ఏడుస్తాడనమాట. ఇంకా అందుకని ఇంట్రెస్టింగ్గా కూర్చొని మూవీ చూసుకుంటూ అన్నం తింటున్నాం. వీడియో చూసి చూడండి, తినకముందే సూపర్ అని చెప్తున్నాడు. మీరు నా ఫేస్లో అబ్జర్వ్ చేస్తే గ్లో అయితే చాలా బాగా వచ్చింది చూసారని. నిన్న నేను ఫేస్ని ప్యాంపర్ చేసుకున్నాను కదా, అందుకే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగింది అండ్ ఫేస్లో గ్లో అనేది కూడా వచ్చింది. సో మీరు కూడా అట్లా ఎప్పుడైనా ఒకసారి సెల్ఫ్ కేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నిన్నటి వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి చూడడానికి కూడా ట్రై చేయండి. ఎక్కువ టైం కూడా ఉండదు, జస్ట్ 12 minutes వీడియోనే ట్రై చేయండి. సో మేము చూసారు కదా మూవీని ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నామో. అవి అడుగుతాడు అనమాట పేరుకే. 4 ముద్దలు తింటే ఎక్కువ, మిగిలిన అన్నం అంతా నేను తినడమే. సో వెయిట్ లాస్ కూడా అవ్వాలి అని అనుకుంటున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదు. చూడాలి, ఏదో ఒక రోజు మంచిగా అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తూ ఉంటే ఏదో రోజు అయిపోతాం. సో ఇలా అయితే జరిగింది వీకెండ్ అంతా కూడా. షాపింగ్ అయితే ఇలా చేశాను. ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్సెస్లో బ్లాక్ డ్రెస్ నచ్చిందా, బ్లూ డ్రెస్ నచ్చిందా, పింక్ డ్రెస్ నచ్చిందా అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. నాకైతే ఏ డ్రెస్ నచ్చిందో గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఈ మంత్ మీరు ఆన్లైన్లో ఏమేమి షాపింగ్ చేశారు, ఎంతకు షాపింగ్ చేశారో కూడా నాతోటి షేర్ చేసుకోండి. సో ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే పెట్టా, అవి కూడా వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తా. నెక్స్ట్ వీక్ అయితే మేము విజయవాడ వెళ్తాము. విజయవాడ వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొత్త క్రియేటివ్ వీడియోస్ అయితే తీయబోతున్నా.
సో స్టే ట్యూన్ అండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇక్కడ హైలైట్ ఏంట్రా అంటే ఒక చేతిలో ఫ్రూట్, ఒక చేతిలో కారు చెక్క భజన చేస్తున్నాడు. అండ్ కారు ఎలా పట్టుకోవాలి, ఎటు తిప్పి పట్టుకోవాలి, ఎలా చేయాలి అనేది కూడా అవినే చెప్తాడు. ఒకవేళ ఆయన చెప్పినట్టు చేయలేదనుకో మనం అయిపోయినట్టే. పెద్దయినాక మాత్రం టార్చరే పక్కన వాళ్ళకి హావీతోటి. ఇంతే ఈ వీడియో. హావీకి ఫీవర్ అయితే లేదు, కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.